ఆ వ్యక్తి ఒక గ్లాసులో ఫ్లోరోసెంట్ పౌడర్ని వేసి మెల్లగా కలిపాడు. ఆ ద్రవం చాలా స్వచ్ఛంగా ఉంది, ఏమీ కనిపించలేదు. కాని దానిపై అతినీల లోహిత యూవీ కాంతి పడగానే లోపల ఒక రహస్యమైన చిరునవ్వు కనిపించింది. ఆ క్షణంలో అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అతను ఒక అత్యంత ఖరీదైన పాత నాణేన్ని అదే ద్రవంలో ముంచి పేరులేని నగరంలోని అతిపెద్ద మ్యూజియం డైరెక్టర్కు పంపాడు. డైరెక్టర్ ఆ నాణేన్ని చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించాడు. ఎటువంటి అనుమానం లేకుండా అతను ఒక ఉచ్చులో చిక్కుకున్నాడనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. అతని భాగస్వామి గ్యాలరీలో కెమెరాతో ఏదో షూటింగ్ చేస్తున్నట్లు తిరుగుతున్నాడు. నిజానికి అతను ప్రదర్శన పెట్టే డిస్ప్లే కేస్ కింద ఉన్న హీట్ సెన్సార్ అలారంను ట్రిగ్గర్ చేస్తున్నాడు. సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అయ్యింది. భద్రతా వ్యవస్థ వెంటనే ఆ ఖరీదైన పత్రాన్ని భూగర్భంలోని వాల్ట్లోకి మార్చేసింది. డైరెక్టర్కు అలర్ట్ రావడంతో అతను వెంటనే వాల్ట్ వైపు పరుగెత్తాడు. అతను కోటు వేసుకున్నాడు. అతని చేతికున్న ఫ్లోరోసెంట్ పౌడర్ కీప్యాడ్ మీద అంటుకుంది. ఈలోపు అతని భాగస్వామి కంట్రోల్ రూంలోకి ప్రవేశించాడు. అతను ఒక వైరును కట్ చేసి దానికొక పరికరాన్ని అమర్చాడు. అది నిఘా లైన్కు కనెక్ట్ అయ్యింది. దీనితో యాక్సెస్ కట్ అయ్యి కెమెరాలన్నీ స్తంభించిపోయాయి. అతను మరమ్మత్తు కోసం వచ్చిన మెయింటెనెన్స్ వర్కర్ వేషంలో మ్యూజియంలోకి ప్రవేశించాడు. వాష్రూంకు వెళ్లి తన యూనిఫామ్ తీసేసి మళ్లీ సాధారణ అతిథిలా తయారయ్యాడు. డ్రిల్ మెషిన్ అతనితో పాటే లోపలికి వచ్చింది. అతను తన జుట్టును సరిచేసుకుని రిసెప్షన్ ఏరియాకు చేరుకున్నాడు. డైరెక్టర్ ప్రజలతో కరచాలనం చేస్తున్నప్పుడు అతను ఒకే దెబ్బతో డైరెక్టర్ గ్లాసును మార్చేశాడు. డైరెక్టర్ వేలిముద్రలు ఇప్పుడు అతని వద్ద ఉన్నాయి. అతను ఒక సీల్డ్ బ్యాగ్ తీసుకుని వేగంగా వాష్రూంకు వెళ్లాడు. మెడికల్ కాటన్పై ఫింగర్ ప్రింట్ డెవలపర్ను పూశాడు. ఆవిరి వ్యాపించగానే ఒక స్పష్టమైన గుర్తు వచ్చింది. అతను దాన్ని తన వేలికి కవర్లా తొడుక్కున్నాడు. పని పూర్తయింది. ఇప్పుడు వాల్ట్ వైపు లిఫ్ట్లో వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఒక్క స్కాన్ విఫలమైన సాయుధ గార్డులు వెంటనే వచ్చేస్తారు. అతను దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. తలుపు తెరుచుకుంది. కేవలం 8 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అతను యూవీ లైట్ను ఆన్ చేశాడు. కీప్యాడ్పై కొన్ని అక్షరాలు మెరిశాయి. అతని భాగస్వామి ఫీడ్ని గమనిస్తూ తన కంప్యూటర్లో సీక్వెన్స్ను రన్ చేస్తున్నాడు. అతను చివరి అక్షరాన్ని నొక్కాడు. 10 టన్నుల బరువున్న ఆ భారీ తలుపు మెల్లమెల్లగా తెరుచుకోవడం ప్రారంభమైంది. లక్ష్యం అతని కళ్లముందే ఉంది. అప్పుడే అతని భాగస్వామి నుండి వస్తున్న సిగ్నల్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం భయంకరంగా అనిపించసాగింది. ఇప్పుడు అసలు సమయం లేదు. ఆ ఫ్రేమ్కు చాలా స్క్రూలు ఉన్నాయి. వాటిని విప్పడం అసాధ్యం. అందుకే అతను ఆ ఫ్రేమ్ను మొత్తం అలాగే ఎత్తుకుని లిఫ్ట్ వైపు పరుగెత్తాడు. సరిగ్గా లిఫ్ట్ తలుపులు మూసుకునే సమయానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను ఎవరో బలంగా నెట్టి తెరిచారు. ఎవరో లోపలికి ప్రవేశించారు.